తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణకు సిట్ దూకుడును పెంచింది. కల్తీ నెయ్యి గుట్టును రట్టు చేసేందుకు 3 వేర్వేరు బృందాలుగా విడిపోయిన సిట్ విచారణ జరుపుతున్నారు. డీఐజీ నేతృత్వంలో ఒక బృందం ఏఆర్ డైరీ యాజమాన్యాన్ని విచారించనుంది. ఏడాది క్రితమే ఏఆర్ డైరీలో లోపాలున్నట్లుగా కేంద్ర ఆహార భద్రతా సంస్థ గుర్తించింది. ఆ నివేదికను కూడా సిట్ పరిగణలోనికి తీసుకురాబోతోంది. తిరుపతి కేంద్రంగా ఐజీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం ఎంక్వైరీ చేస్తోంది. టీటీడీ మార్కెటింగ్ విభాగం శ్రీవారి లడ్డూ తయారీ పోర్టు విక్రయ కేంద్రాలను కూడా పరిశీలించబోతున్నారు. తిరుమల లడ్డూ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. మొత్తం 3 టీములుగా ఏర్పడి విచారణ జరుపుతోంది. డీఐజీ గోపీనాథ్ శెట్టి ఆధ్వర్యంలో మొదటి టీం, ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో రెండో టీం, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో మూడో టీం లీడ్ చేస్తున్నాయి. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించబోతున్నారు. ఆయనతో పాటుగా పలువురు అధికారులు కూడా ఈ బృందంలో సభ్యులుగా పనిచేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదంపై త్వరగా విచారణను పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదికను సమర్పించబోతున్నారు. ఈ విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు, సభ్యులను కూడా విచారించబోతున్నట్లుగా తెలుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణకు సిట్ తన దూకుడును పెంచినట్లుగా తెలుస్తోంది. కల్తీ నెయ్యి గుట్టును రట్టు చేసేందుకు 3 వేర్వేరు బృందాలుగా విడిపోయిన సిట్ విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే సిట్ తన విచారణ వేగవంతం చేసింది. ముఖ్యంగా ఇప్పటికే కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికే 2 రోజుల నుంచి సిట్టు బృందం ఏదైతే తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న సిట్టు బృందం అయితే తిరుపతికి అయితే చేరుకొని నిన్న తిరుమలను కూడా సందర్శించిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా సిట్ బృందము ఏదైతే తిరుమలలో ఏదైతే దర్యాప్తు చేయనట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల శ్రీవారి లడ్డు పోర్టు కావచ్చు, మరోవైపు నెయ్యి వినియోగించే ప్రాంతం ఏదైతే లడ్డు పోర్టు ప్రాంతాన్ని, మరోవైపు అక్కడ ఏదైతే లడ్డు కొనుగోలుకు సంబంధించినటువంటి ఈ ల్యాబ్ అన్నీ పరిశీలించే అవకాశం ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే లడ్డు పోర్టులో పనిచేసేటువంటి కార్మికులు ఏదైతే పోర్టు కార్మికుల్ని ప్రధానంగా ఏదైతే సిట్టు బృందం అయితే విచారించనున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే లడ్డు నాణ్యతకు సంబంధించి గతంలో ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో తయారు చేసినటువంటి లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనే దానిపై, ప్రధానంగా నెయ్యి వాడకంపై ఎలా ఉందనే దాని మీద కూడా సిట్ అయితే విచారణ జరపనున్నట్టయితే తెలుస్తుంది. ఏదైతే ఈ విచారణకు సంబంధించి ఏదైతే కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు టీము ఏదైతే ఈ విచారణ చేపట్టినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా డీఐజీ గోపీనాథ్ శెట్టి మాత్రం ఏదైతే మొదట సిట్ బృందం అంటే ఆయన ప్రధానంగా కేవలం ఈ ముడి సరుకులు కావచ్చు, మరోవైపు నెయ్యి కొనుగోలు టెండర్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధి విధానాలు అంటే ఆ సంస్థలకు ఏ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు ఆ సంస్థలకు సంబంధించి తిరుపతిలోనే విచారణ చేపట్టినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కొనుగోలు చేసినటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఏఆర్ డైరీ కావచ్చు, ఆల్ఫా, మరోవైపు మిగతా వైష్ణవి డైరీ అని పలు రకాల 5 రకాల డైరీలకు
ఆయనకు సంబంధించినటువంటి కొనుగోలుని కూడా పరిశీలించినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆయనకు సంబంధించి ఒక ప్రాంతానికి వెళ్తారని చెప్పి ఇప్పటికే సిట్ అధికారులు తెలిపిన పరిస్థితి. అంటే మూడో బృందం మాత్రం ప్రధానంగా ఏదైతే తిరుపతి అడిషనల్ ఎస్పీ ఆయన నేతృత్వంలో సుమారు 3 సిట్టు బృందాలు ఉంటారు. వాళ్ళు ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించి తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీని అయితే వాళ్ళైతే పరిశీలిస్తారని చెప్పేసి ఇప్పటికే సిట్టు తెలిపిన పరిస్థితి. అంటే మూడు విభాగాలుగా విభజించినట్టయితే తెలుస్తుంది. కాసేపటి కిందంటే సిట్టు సమావేశం పూర్తయిందని తెలుస్తుంది. ఇప్పుడే ఏదైతే రెండవ టీం ఏదైతే హర్షవర్ధన్ రాజు టీం మాత్రం తిరుమలకైతే బయలుదేరింది. ముఖ్యంగా తిరుమల నుంచే మొదట ఏదైతే విచారణ అయితే మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మొదట తిరుమల నుంచి మొదలుపెట్టి తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళాలనే దాని మీద కూడా దిశానిర్దేశాలు చేసినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదాలు, శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీకి సంబంధించినటువంటి నెయ్యి కావచ్చు, మరోవైపు అక్కడ తిరుమలలో వెళ్ళేటువంటి ల్యాబులు కూడా ఆయన పరిశీలించినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధానంగా మరి కాసేపట్లో తిరుమలలో ఉన్నటువంటి ప్రధాన అధికారులతో అంటే ప్రొక్యూర్మెంట్ అధికారి జిఎం మురళీకృష్ణన్ కూడా ఆయన అయితే కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ కొనుగోలుకు సంబంధించి నెయ్యి కొనుగోలుకు సంబంధించి కావచ్చు ఏఆర్ డైరీ మీద ఆయనే కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు విషయంలో కూడా ఆయనతో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ సిట్టు దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లోనే సిట్టు పూర్తి స్థాయి నివేదిక రెడీ చేసి ఏపీ ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే సిట్టు నిన్నటి నుంచి ఏదైతే విచారణ చేపట్టినప్పటికీ నిన్న పూర్తిగా తిరుమల ఇటు తిరుపతిలో మాత్రమే పర్యటించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాత్రం ఆయన మొదట నిన్న శ్రీవారిని దర్శించుకొని తిరుపతిలో కొన్ని ప్రాంతాలే ఆయన పరిశీలించిన పరిస్థితి. అంటే కేవలం 3 బృందాలు మాత్రమే మిగతా ప్రాంతాలన్నీ పరిశీలించి అన్ని చోట్ల దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ సునీల్.